హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనిక్ ట్రెండ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీ ఎమ్మీ వితిన్ 5 మినిట్స్లో అయిపోయే పులావ్ నేర్పిస్తాను. ఫస్ట్ మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో, పుదీనాకు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత హీటర్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి నెయ్యి బాగా హీట్ చేయాలి. హీట్ అయిన నెయ్యిలో మనం లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, పత్తా వేసి వేగనివ్వాలి. ఈ నెయ్యిలో వేగటం వలన మంచి ఆరోమా వస్తుంది అన్నమాట. పులావ్కి మంచి ఆరోమా వస్తుంది. మనం విజయవాడలో రైల్వే స్టేషన్ దగ్గర తిన్న టేస్ట్, టెక్స్చర్ అంతా అలానే వస్తుంది అన్నమాట. తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వాటిని కూడా వేయించాలి. అవి లైట్ బ్రౌన్ వచ్చేదాకా నెయ్యిలో బాగా వేగనివ్వాలి. ఇది మా అత్తయ్య గారు నాకు నేర్పారనమాట. ఆవిడ ఎంతో టేస్టీ ఎమ్మీగా చేస్తారు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాం. మేము ప్రతి సండే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇప్పుడు మనం దాంట్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి దాన్ని కూడా వేయించాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి వేయించాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం టెంపరేచర్ పెంచుకుంటే త్వరగా అయిపోతుంది. తర్వాత మనం పుదీనాకు కూడా వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. పుదీనాకు కూడా మంచి అరోమా ఇస్తుందండి పులావ్కి. తర్వాత మనం ఇవన్నీ వేగిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకుని అన్నీ కలిపి బాగా కలిపి తర్వాత మనం నానబెట్టుకుని ఉంచిన బియ్యాన్ని వేసేసి, బియ్యం 1 కప్పు అయితే 1.5 కప్పు కొలతతో మనం తయారు చేసుకోవాలి. తర్వాత దానిలో సాల్ట్ వేసుకుని తర్వాత నిమ్మకాయ పిండుకొని మొత్తం అంతా బాగా కలిపి తిప్పాలి. చూసారా, అలా బాగా కలిపి తిప్పి నీళ్లు సరిపోయినంత పోసుకోవాలన్నమాట. పోసిన తర్వాత మరొకసారి తిప్పుకొని మొత్తం ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకోవాలన్నమాట. చూసారా, దాన్ని అలా కొంచెం ఉడికిన తర్వాత దాన్ని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇది ఎక్కువ టైం పట్టదండి, వెంటనే అయిపోతుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, ఎంత బాగా పలుకుగా చక్కగా మంచి కలర్తో వస్తుందన్నమాట. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా హ్యాపీగా తినేయచ్చు. దీంతో పాటు నేను ఇప్పుడు పెరుగు చట్నీ కూడా నేర్పిస్తాను. పెరుగు తీసుకున్నామండి గిన్నెలో. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ 1 వేసి బాగా కలిపి దానిలో ఉప్పు కూడా వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే మీరు వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. నా దగ్గర కొత్తిమీర లేదండి, అందుకని నేను వేయలేదు. మీరు కొత్తిమీర ఉంటే కనుక మీరు వేసుకోవచ్చు. దానివల్ల మంచి ఇంకా బాగుంటుందన్నమాట. అంతే, ఎమ్మీ టేస్టీ పులావ్ రెడీ. వితిన్ 5 మినిట్స్లో అయిపోయిందండి. చక్కగా మనం ప్రాన్స్ ఫ్రై చేసాం కదా కూర, అది మొత్తం వేసుకుని తింటే చాలా ఎమ్మీ టేస్టీ, ఫుల్ హ్యాపీగా తినొచ్చు. చూసారా, కలర్ కూడా బాగుంది. చక్కగా ప్లేట్లో అరేంజ్ చేసుకుని